హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామగుండం రుచులు. ఈ రోజు చేయబోయే రెసిపీ వచ్చేసి బాదం మిల్క్. ముందుగా బాదం ఇలా కచ్చా పక్కగా మిక్సీ పట్టుకుంటున్నా. ఇదిగో పాల కోసం ఒక గిన్నె పెట్టుకున్నా. దీంట్లో 5 లీటర్ల పాలు పోసుకుంటున్నా. నేను ఇక్కడ గోల్డ్ మిల్క్ వాడినా. 5 లీటర్లు వాడినా దీన్ని. ఈ బాదం మిల్క్ ఆర్డర్ వచ్చేసి 100 మెంబర్స్కి. ఇది పాలు ఇలా కట్ చేసేసుకున్నా మొత్తం. ఓ 10 నిమిషాల తర్వాత ఇలా కొంచెం వేడైనాయి. ఆ తర్వాత పౌడర్ చేసుకున్న బాదం వేసుకుంటున్నా. ఈ పాలతో పాటు బాదంని మంచిగా ఉడకనివ్వాలి. ఇదిగో 10 నిమిషాల తర్వాత ఇలా మరుగుతున్నాయి. ఆ తర్వాత దీంట్లోకి ముందుగా గ్రైండింగ్ చేసి పెట్టుకున్న ఇలాచి పౌడర్ 50 గ్రాములు వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నా. ఆ తర్వాత దీంట్లోకి చల్లటి వాటర్లో కలుపుతున్న కస్టర్డ్ పౌడర్ 300 గ్రాములు. ఇదిగో ఇలా ఉండలు లేకుండా కలుపుతూ పాలలో వేసుకోవాలి. దీన్ని ముందులా చల్ల నీళ్ళలో వేసి ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత మరుగుతున్న పాలల్లో వేయాలి. ఇదిగో పాలు మొత్తం కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఇలా ఒక 10 నిమిషాలు బాయిల్ అవుతూ ఉంటే చిక్కగా అవుతూ ఉంటాయి పాలు. ఇదిగా ఇప్పుడు చివరిలో చక్కెర వేస్తున్నా. 5 లీటర్ల పాలకు 2.5 కేజీల చక్కెర. చక్కెర వేసుకొని ఇలా కలుపుతూ కొంచెం హీట్ చేసుకుంటున్నా. అప్పుడు ఇలా చిక్కదనంలోకి వచ్చింది. మొత్తం అయిపోయినట్టండి. గ్యాస్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా. ఇదిగో ఇలా చిక్కగా ఉంది. అక్కడక్కడ బాదం పలుకులు కనబడతా ఉంటాయి. దోస్తులు ఎక్సలెంట్ ఉన్న దోస్తులు, సూపర్ ఉన్నాయి స్వీట్. ఇదిగో చూడడానికి ఇలా కప్పులో సర్వింగ్ చేసుకుంటున్నా. చూడడానికి ఇలా ఉన్నాయి.